నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. ఒకప్పుడు గ్రామీణ మహిళ అంటే ఇల్లు, కుటుంబం, పొలం పనుల వరకే పరిమితమనే భావన ఉండేది. కానీ కాలం మారింది, అవకాశాలు పెరిగాయి, సాంకేతికత మహిళల చేతుల్లోకి వచ్చింది. నేడు ఆకాశమే హద్దుగా మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. విజ్ఞాన శాస్త్రం నుంచి వ్యవసాయం వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. చేతిలో రిమోట్, ఆకాశంలో డ్రోన్, పొలాల్లో సరికొత్త వ్యవసాయానికి దారి చూపిస్తున్న గ్రామీణ మహిళలు ఇప్పుడు మార్పుకు ప్రతీకగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నమో డ్రోన్ దీదీ పథకం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాదు, టెక్నాలజీని అందిపుచ్చుకున్న డ్రోన్ పైలట్లుగా, స్వయం ఉపాధి సాధించిన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం అప్పాయపల్లి గ్రామానికి చెందిన నామాల జ్యోత్స్న ఒక సాధారణ గృహిణి నుంచి డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మహిళగా ఎలా ఎదిగారు, ఆమె విజయగాథ ఎందరో మహిళలకు ఎలా స్ఫూర్తిగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయం భారతదేశానికి వెన్నుముక. కానీ మారుతున్న కాలంతో పాటు సాగు ఖర్చులు పెరిగిపోవడం, సకాలంలో కూలీల కొరత వేధించడం రైతులకు పెద్ద శాపంగా మారింది. ముఖ్యంగా పంటల రక్షణలో అత్యంత కీలకమైన పురుగుల మందు పిచికారీ అనేది శ్రమతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పంటలు దట్టంగా పెరిగిన పొలాల్లోకి, తోటలోకి వెళ్లి వెన్నొప్పి వచ్చేలా భారీ స్ప్రేయర్లు వేసుకుని మందులు చల్లడం ఎంతో ప్రమాదకరమైన పని. ఒక్కోసారి రసాయనాల తీవ్రత ప్రభావం వల్ల రైతులు, కూలీలు ఊపిరితిత్తుల వ్యాధులకు, తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గ్రామీణ వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతికత అడుగుపెట్టింది. అదే డ్రోన్ టెక్నాలజీ. సమయాన్ని ఆదా చేస్తూ, రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ, అతి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే ఈ అధునాతన పద్ధతి రైతుల పాలిట వరంలా మారింది. అయితే ఈ హైటెక్ సాంకేతికతను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, స్వయం సహాయక సంఘాల చేతుల్లో పెడితే ఎలా ఉంటుందనే అద్భుతమైన ఆలోచన నుంచి పుట్టిందే కేంద్ర ప్రభుత్వ నమో డ్రోన్ దీదీ పథకం. 80 నుంచి 100% భారీ సబ్సిడీతో డ్వాక్రా మహిళలకు ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్లను అందిస్తూ వారిని సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ విప్లవాత్మక మార్పును, అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా కమలాపురం మండలానికి చెందిన నామాల జ్యోత్స్న ముందు వరుసలో నిలిచారు. అప్పాయపల్లి గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జ్యోత్స్న ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయింది. చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. కానీ ఆమెలో పట్టుదల, సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే తపన మాత్రం చావలేదు. పెళ్లైన తర్వాత కూడా ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తొలుత ఆశా వర్కర్గా బాధ్యతలు నిర్వహించారు. సొంతంగా కాళ్లపై నిలబడేందుకు టైలరింగ్ చేస్తూనే కమలాపురం మండల కౌన్సిలర్గా కూడా బాధ్యత నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. అంతటితో ఆగకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కేవీకే, జిల్లా పశు గణాభివృద్ధి శాఖలో ఈసీ మెంబర్గా సేవలందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంతంగా అంతర పంటల సాగు కూడా చేపట్టారు. ఆ సమయంలోనే కడప కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఆమెకు నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలిసింది. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది నాకు కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆధ్వర్యంలో మా కడప జిల్లాలో కేవీకే వాళ్ళ నుండి, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళ నుండి, ఎస్హెచ్జి ఉమెన్స్ నుండి ఈ విధంగా 2023లో అందరినీ అడిగి ఫోన్ చేసి, అంటే ఎస్హెచ్జి ఉమెన్ అయి ఉండాలా, ప్రజెంట్ వాళ్ళు వ్యవసాయ రంగంకి అనుసంధానంగా పనిచేసే వాళ్ళు అయి ఉండాలా అనే ఒక ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్న మహిళల్ని, ఎస్హెచ్జి ఉమెన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకు అని అంటే, ఈ నమో డ్రోన్ దీదీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా 100% రాయితీతో డ్రోన్ ఇవ్వడం కోసము. ఆర్థికంగా వెనకబడిన ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వాళ్ళను ఆదర్శనీయంగా మార్చుకోవాలా అంటే, కష్టపడి పనిచేసే ఉమెన్స్ ఉన్నారు, ఆ విధంగానే కాకోకుండా వాళ్ళకి ఎంతో కొంత మనం సపోర్ట్ ఇవ్వాలా, అధిక లాభాలను తీసుకొని వచ్చే విధంగా మహిళల్ని తయారు చేయాలనేది
ఈ గవర్నమెంట్ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న జ్యోత్స్నకు తన పొదుపు సంఘం నిఖిత ఎస్హెచ్ గ్రూప్ ఐడి ద్వారా 100% రాయితీతో సొంతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్ను కేటాయించింది. దేశవ్యాప్తంగా మొదటి విడతలోనే ఆమె ఈ పథకానికి ఎంపిక కావడం విశేషం. అయితే డ్రోన్ నడపడం అనేది సాంకేతికతతో కూడిన పని కావడంతో హైదరాబాద్లో కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అక్కడ అధునాతన దక్ష డ్రోన్లపై ప్రాక్టీస్ చేయించారు. ఆ తర్వాత దక్ష కంపెనీ ప్రతినిధులొచ్చి 3 రోజుల పాటు కఠినమైన పరీక్షలు నిర్వహించారు. డ్రోన్ ఎంత స్థిరంగా నడపగలుగుతున్నారు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా నియంత్రించాలనే విషయాలను పరిశీలించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అఫీషియల్ డ్రోన్ పైలట్స్ లైసెన్స్ సర్టిఫికేట్ అందించారు. 2024 మార్చి 11న దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఈ లాంచింగ్ ప్రోగ్రాం చేయగా జ్యోత్స్న గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో భాగస్వామ్యమై తన డ్రోన్ను విజయవంతంగా ఎగిరేసి అధికారికంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నేను ఎదగాలన్నప్పుడు నాకు వేరే పనులు ఏం తెలియవు. ఆ డబ్బులు ఎలా కష్టపడి సంపాదించాలనుకునే ఇంట్లో ఖర్చులు పోయి 200 పొదుపు కట్టాలన్నా 100 రూపాయలు పొదుపు కట్టాలన్నా ఆలోచన చేసేవాళ్ళం. ఈ విధంగా ఇబ్బందులు పడతా 3 లక్షల లోన్ అంటే మనిషికి 30,000. అలాంటి ప్రక్రియలో నుండి డ్రోన్ వచ్చిన తర్వాత ఆగస్ట్ నెలకి డైరెక్ట్గా నేను సార్ వాళ్ళతో మాట్లాడే ధైర్యం వచ్చింది. ఎలా అంటే నా ఎస్ఎస్జి ఉమెన్గా నేను మామూలుగా పోయి అడిగేటప్పుడు నువ్వేం పని చేస్తావు, నీదేముంది అని అడిగినప్పుడు చెప్పుకోవడానికి మేము కూడా చెప్తాం. పశువుల మీద తీసుకున్నాం, పొట్టేళ్ల మీద తీసుకున్నాం, వ్యాపారాలంటే బట్టల వ్యాపారాలు చేస్తాం, చిల్లరంగళ్ళు పెట్టుకుంటాం, కోళ్ళను పెంచుతాం, ఈ విధంగా చెప్పుకునే వాళ్ళం. పాడి పెట్టుకుంటాం. కానీ వాటి మీద ఎంత కష్టపడినా మాకు లాభం అనేది తక్కువగా ఉండేది. ఈరోజు డ్రోన్ వచ్చింది నాకు 2024 మార్చి 11వ తారీఖు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారు ఢిల్లీలో ఘనంగా లాంఛనీయ కార్యక్రమాలు పెట్టినప్పుడు మమ్మల్ని గుంటూరు తీసిపోయి అక్కడ అందరం ఒకే రోజు మా డ్రోన్లని మా చేతికి ఇచ్చి ఎగరవేయడం జరిగింది. ఆ రోజే డ్రోన్ పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్తో పాటు డ్రోను ఇవన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. మళ్ళీ మార్చి 27న కడపకు తీసుకొని వచ్చి మా ఇంటి దాకా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మా కోరమండల్ అధికారులు. ఒకప్పుడు టెక్నాలజీ అంటే పెద్ద నగరాలు, పెద్ద సంస్థలకే పరిమితమైన విషయం. కానీ ఇప్పుడు అదే సాంకేతికత గ్రామీణ మహిళల చేతుల్లోకి వచ్చింది. చేతిలో రిమోట్ పట్టుకుని ఆకాశంలో డ్రోన్ను నియంత్రిస్తూ వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నారు మహిళలు. అలాంటి మార్పుకు ప్రతిరూపంగా నిలిచారు కడప జిల్లా అప్పాయిపల్లికి చెందిన నామాల జ్యోత్స్న. నమో డ్రోన్ దీదీ పథకం కింద అందుకున్న అవకాశం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక సాధారణ మహిళగా మొదలైన ప్రయాణం డ్రోన్ పైలట్గా రైతులకు సేవలందించే సాంకేతిక నిపుణురాలిగా ఎదిగే స్థాయికి చేరుకుంది. శిక్షణ, కఠినమైన పరీక్షలు, పైలట్ లైసెన్స్, ఆ తర్వాత రైతుల పొలాల్లో డ్రోన్ సేవలు ప్రారంభం. జ్యోత్స్న విజయ ప్రస్థానంలో ఒక్కో అడుగు ప్రత్యేకమే. మరి ఆకాశంలో ఎగిరిన ఆ డ్రోన్ ఆమె జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? రోజుకు ₹1,000 ఆదాయం వచ్చే స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారు? ఒక మహిళా డ్రోన్ పైలట్గా రైతులకు ఎలా అండగా నిలుస్తున్నారు? లెట్స్ వాచ్. డ్రోన్ పైలట్స్ లైసెన్స్ చేతికి రాగానే జ్యోత్స్న జీవితంలో సరికొత్త వెలుగొచ్చింది. ఒకప్పుడు రోజుకు ₹500 సంపాదిస్తే చాలనుకున్న సాధారణ మహిళా స్థాయి నుంచి నేడు ఈ డ్రోన్ ద్వారా రోజుకు కనీసం ₹5,000 వరకు ఆదాయాన్ని ఆర్జిస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. కేవలం తన గ్రామానికి పరిమితం కాకుండా కడప జిల్లాలోని ఏకంగా 10 మండలాల పరిధిలో తన సేవలను విస్తరించారు. ఇప్పటి వరకు 52 గ్రామాల్లో 171 మంది రైతులకు సంబంధించిన 982 ఎకరాలకు పైగా పొలాల్లో ఈ డ్రోన్ ద్వారానే పురుగుల మందు పిచికారీ చేసి సంచలనం సృష్టించారు. కేవలం 2 నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా ₹3 లక్షల వరకు నికర ఆదాయాన్ని గడించి రికార్డు సృష్టించారు. ఈరోజు విస్తృతంగా డ్రోనే కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 80% రాయితీతో సబ్సిడీ డ్రోన్లు ఆల్రెడీ రైతు సంఘాలను పెట్టి రైతులకు ఇవ్వడం, అందజేయడం, వాటి ద్వారా చక్కగా పోయిన సంవత్సరం అంతా మందులు పిచికారీ చేయడం. ఈ సంవత్సరానికి అంటే పోయిన సంవత్సరం మేము 30,000 ఎకరాలు రీచ్ అయినాం డ్రోన్ ద్వారా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకునే డ్రోను 24లో తీసుకున్నాం, స్టేట్ గవర్నమెంట్లో డ్రోను 25లో తీసుకున్నాం. ఈ విధంగా మా జిల్లాలో మా గ్రామాలలో బాగా అలవాటు పడేటట్టుగా రైతులకు అందరికీ మోటివేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, కేవీకే వాళ్ళు కావచ్చు, ఎస్హెచ్జి ఉమెన్స్ కావచ్చు,
మనం ఎక్కడికి పోయినా సరే ఒక చిన్న మీటింగ్ జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి వివరణ ఇస్తే ప్రతి ఒక్క రైతు విని వాళ్ళ ఆశతోటి నిజాయితీగా కష్టపడి పని చేయగలిగితే మనకి ఈ విధంగా లాభం ఉందని చెప్పినప్పుడు నమ్మి ముందుకు వస్తున్నారు. ఇంకా అంటే ఈ సంవత్సరం 1,00,000 ఎకరాల పైన మందులు డ్రోన్‌తో చేయాలని చెప్పి రీసెంట్‌గా అధికారులు చెప్పడం జరిగింది. అంటే మనం ఎంతగా ఎదగాలా అనేది కాదు గానీ, రైతుకి ఎంతగా ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలలో విస్తృతంగా డ్రోన్‌తో మందులు పిచికారీ చేయగలుగుతున్నాం, ఆ చేసిన రైతు వాళ్ళ అధిక ఆదాయాన్ని ఎలా పొందినారనడానికి నేనే పెద్ద సాక్ష్యం. జ్యోత్స్న సాధిస్తున్న ఈ అద్భుతమైన ఆర్థిక ప్రగతిని, ఆమె వ్యాపార నైపుణ్యాన్ని చూసి బ్యాంకింగ్ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. గతంలో డ్వాక్రా గ్రూపులకుండే 3 లక్షల రూపాయల లోన్ పరిమితిని ఆమె ప్రతిభ చూసి ఏకంగా 20 లక్షల రూపాయల వరకు పెంచి రుణాలను ఇవ్వడానికి బ్యాంకులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. ఓ పల్లెటూరి మహిళ తలుచుకుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే ఎలా మారిపోతుందో చెప్పడానికి జ్యోత్స్న సాధించిన విజయమే నిలువెత్తు నిదర్శనం. ఈ డ్రోన్ సాంకేతికత అనేది రైతులు కష్టపడి నాట్లు వేసిన దగ్గర నుంచి కోసేంత వరకు ఓ రక్షణ కవచంలో ఉపయోగపడుతోంది. సాధారణంగా 1 ఎకరం పొలానికి సాంప్రదాయ పద్ధతిలో పిచికారీ చేయాలంటే 10 డ్రమ్ముల నీరు, వందలాది రూపాయల రసాయనాలు కావాలి. కానీ ఈ డ్రోన్ ద్వారా కేవలం 8 లీటర్ల నీరు, 75% మందుంటే సరిపోతుంది. దీనివల్ల రసాయనాలు అతి వాడకం తగ్గి పెట్టుబడి ఖర్చులు మరియు సమయం గణనీయంగా ఆదా అవుతున్నాయి. రైతులకి శ్రమని, కష్టాన్ని, సమయాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీని తేవడం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ ద్వారా ఈ అమ్మాయి మందులు పిచికారీ చేస్తే ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి, సకాలంలో పురుగు మందు కొట్టాలంటే 10 రోజుల పైన పడుతుంది. ఆరిన తర్వాత కొట్టేటప్పటికి కలుపు పెరిగిపోద్ది, తర్వాత పురుగులు తినేసిపోద్ది, ఆ తర్వాత ఆ పంట నష్టం అయిపోతుంది. అప్పుడు రైతు పెట్టుబడి పెట్టినా నేను ఈ విధంగా లాభాన్ని తీసుకోలేకపోయినా అని కృంగిపోయేవాడు. ఈరోజు ఆ భయం లేదు. ఎంత వానబడు కనీసము నీళ్లు ఒక అర్ధడుగు లోతు ఉండయని తెలిసినా కానీ ఈరోజు పోయి మేము మందులు సకాలంలో పిచికారీ చేయగలుగుతున్నాం. డ్రోన్ దింపుకోవడానికి ఒక మంచి జాగా ఉండి 3x3లో మాకు దింపుకోవడానికి స్థలం ఉండిందంటే మేము అక్కడికి ముందే వెళ్ళి ఫస్ట్ పొలంలో ఏముండయి, చెట్లు ఉండయా, తీగలు ఉండయా, లేకపోతే కరెంటు స్తంభాలు ఉండయా, పొలాలలో ఇంకేమైనా ఇబ్బందులు ఉండయా, మేము డ్రోన్ దింపుకోవడానికి సేఫ్టీనా కాదా, ఒకవేళ అనుకోకుండా వర్షమే పడింది, డ్రోన్ సేఫ్టీ ఎలా, ఇవన్నీ కూడా మేము ముందే వెళ్ళి ఆ రైతు దగ్గర చూసుకొని పొలంలో మందులు మేము సకాలంలో పిచికారీ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే రైతుకు నష్టాన్ని జరగబోయే ఏదైతే ఉందో ముందు జరగబోయే నష్టాన్ని దాన్ని అరికట్టే ఛాన్స్ డ్రోన్ ద్వారా చాలా ఎక్కువగా ఉంది. పంట రిస్క్, బ్యాటరీ ఛార్జింగ్, వెహికల్ రెంట్ను బట్టి ఎకరాకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తూ జ్యోత్స్న రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. కొన్నిసార్లు చిన్న చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులను బట్టి కొంత తగ్గించి కూడా సేవలు అందిస్తున్నారు. ఓ సీజన్ మొత్తం విజయవంతంగా పూర్తి చేయడంతో ఆమెలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఈ విజయ ప్రస్థానంలో జ్యోత్స్న తన స్వార్థం చూసుకోలేదు. తన పొదుపు సంఘంలో తాను ఒక్కటే పైలట్గా ఉండిపోకుండా తనతో పాటు మరో 2 గ్రామీణ నిరుద్యోగ మహిళలను ఎంపిక చేసుకుని వారికి కూడా డ్రోన్ పైలటింగ్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపుతున్నారు. నిరుద్యోగంతో బాధపడే ప్రతి గ్రామీణ మహిళ కుటుంబానికి ఈ నమో డ్రోన్ దీదీ పథకం ఓ అద్భుతమైన వరప్రసాదమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ₹1 ఖర్చు లేకుండా డ్వాక్రా మహిళలను నమో డ్రోన్ దీదీలుగా ఎంపిక చేసి వారికి అంతర్జాతీయ స్థాయి సాంకేతికతపై శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేయడంలో ఈ పథకం అద్భుత విజయం సాధించింది. ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులకి మంచి అవకాశం. ఎలా అంటే నువ్వు డిగ్రీ అయిపోయింది, నువ్వు ఒక పైలట్ లైసెన్స్ పొందగలిగితే 25,000 నుంచి 30,000లోనే మనకు లైసెన్స్ వస్తుంది. ఈ లైసెన్స్ని గవర్నమెంట్ డీజీసీ అప్రూవల్ ద్వారా తీసుకొని యువత ఏ విధంగా ముందుకు రావచ్చు అంటే ఆ లైసెన్స్ అనేది ఉంటే బ్యాంకులో డ్రోన్ పైన సింపుల్గా వాళ్ళ సిబిల్ చూసుకుంటే ఈజీగా వాళ్ళకు డ్రోన్ని 10 లక్షలు విలువ చేసే డ్రోన్ని వాళ్ళ సిబిల్ని బట్టి వాళ్ళు లైసెన్స్ తీసుకొని వచ్చే వాళ్ళు ఏ విధంగా గ్రోత్ కావాలనే దానికి కూడా బ్యాంకీస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఆడపిల్లలు కూడా ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడిగినారు, అక్క మీరు చేస్తున్నారు, మేము కూడా ఇంట్రెస్ట్ ఉంది, మా పేరెంట్స్కి చెప్పండి అని నాతో చాలామంది ఒక 4-5 మంది ఆడపిల్లలు కూడా యూత్ అడిగినారు. వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పినాను, కంపల్సరీగా అమ్మ మనమందరం ఒక బృందంలాగా వెళ్దాము, కష్టపడదాము, పని చేసుకుందాము, పని చేసుకొని 10 మందికి మనము జీవనోపాధిని మన ద్వారా కూడా ఇద్దాము, తర్వాత మీరు డెవలప్మెంట్ అవుతారు, ఉద్యోగం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది.
ఇవన్నీ కూడా డ్రోన్ వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను చేసిన గొప్ప అవకాశాలు. ఒక మహిళ విజయం ఒక్క కుటుంబానికే కాదు, ఒక గ్రామానికి స్ఫూర్తిగా మారుతుంది. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురు చూసిన చేతులు ఇప్పుడు అదే అవకాశాలను సృష్టించే స్థాయికి ఎదుగుతున్నాయి. జ్యోత్స్న ప్రయాణం కూడా అలాంటిదే. ఒక డ్రోన్తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఎంతో మంది రైతులకు భరోసాగా, మరికొంతమంది మహిళలకు ఉపాధి మార్గంగా మారింది. డ్రోన్ టెక్నాలజీతో కేవలం ఆదాయం సంపాదించడం మాత్రమే కాదు, వ్యవసాయంలో కొత్త పద్ధతులకు ఆమె వారధిగా నిలుస్తున్నారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతులకు సేవలందిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎలా మారుతుందో జ్యోత్స్న నిరూపిస్తున్నారు. మరి ఒక మహిళ సాధించిన ఈ విజయం ఇంకెంతమంది జీవితాల్లో మార్పుకు కారణమవుతోంది? ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఎలాంటి విప్లవానికి నాంది పలుకుతోందో ఇప్పుడు చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తూ మరెంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న నామాల జ్యోత్స్న నేడు ఎందరో గ్రామీణ మహిళలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలుస్తూ నిరుద్యోగ మహిళలకు సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఒకవైపు అన్నదాతకు అండగా నిలుస్తూనే మరోవైపు ఆర్థిక స్వాలంబన సాధించి మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ కడప జిల్లాలో నమో డ్రోన్ దీదీగా ఆమె సాధించిన విజయం నిజంగా అభినందనీయం. ఒక మహిళ ఎదగాలనే కష్టం చేయాలని అనుకున్నప్పటికీ ఇంట్లో కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలు చదివిగలుగుతారు, తర్వాత పెళ్లి చేయగలుగుతారు, తర్వాత వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలంటే మహిళలకు కావాల్సినది నిజంగా వెన్నెముక లాంటి సపోర్ట్ కావాలా. కష్టపడతామనే ఆలోచన మాలో ఉన్నప్పటికీ కూడా ఆ సపోర్ట్ ఎవరిస్తారని ఎతుకుతా పోవడమే మా ప్రయాణంలాగా అనిపించింది నాకు. ఇప్పుడైతే నాకు సంతోషపడాల్సిన విషయం, ఆగస్టు నెలలో ఒకటేసారి 3 లక్షల నుంచి నేను మాట్లాడే ధైర్యం చేసేదానికి వచ్చిందన్నా కదా. అది ఎందుకు వచ్చిందంటే నమో డ్రోన్ దీదీ ద్వారా నేను తీసుకునే డ్రోన్ని నేను ఫస్ట్ ప్రారంభం చేసినప్పుడు నాకెవరు రైతులు ఆల్రెడీ టచ్ ఉన్నప్పటికీ కూడా నేను ఏ విధంగా దీన్ని 10 మందిలోకి తీసుకోవాలన్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా చక్కగా పిలిచి ఇదిగో ఈ అమ్మాయికి 100% రాయితీతో డ్రోన్ ఇవ్వడం జరిగింది. రైతులకి శ్రమని, కష్టాన్ని, సమయాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీని తేవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అంటే ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన విషయం. కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ పల్లెల్లోనూ మహిళల చేతుల్లోకి వస్తోంది. డ్రోన్ కేవలం ఓ యంత్రం కాదు, వ్యవసాయంలో మారుతున్న ఆలోచనలకు ప్రతీకగా మారుతోంది. ఒక మహిళ డ్రోన్ పైలట్గా మారడం అంటే కేవలం ఆమె ఆదాయం పెరగడం మాత్రమే కాదు, ఆమె కుటుంబం, గ్రామం చుట్టూ ఉన్న మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపడం. ఇప్పటి వరకు కూలీల కొరత, సమయం, ఖర్చులతో ఇబ్బందులు పడిన రైతులకు ఈ సాంకేతికత కొత్త అవకాశాలను చూపిస్తోంది. మరోవైపు మహిళలు కూడా సేవలు అందించే స్థాయికి ఎదుగుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో తమ పాత్రను పెంచుకుంటున్నారు. జ్యోత్స్న లాంటి విజయాలు మరిన్ని మహిళలకు స్ఫూర్తిగా మారితే భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మహిళా డ్రోన్ పైలట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సకాలంలో మందులు కొట్టాలనుకున్నప్పుడు ఓకే, ఇప్పుడు రోడ్డు పక్కనే ఉందనుకో, వెంటనే మనకి ఏ సమస్య లేకుండా ఇంకొక పొలం పోతాం. ఒక్కొక్క చోట సుమారుగా పోవాలి. ఎంత దూరం పోవాలంటే కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లు కూడా లోపలికి వెహికల్స్ పోవు, దారులు ఉండవు. రైతులకు చాలా కష్టాలు. ఎక్కడంటే ఇక్కడే ఉంటుంది మెయిన్ ప్రాబ్లం అనేది. అంతంత దూరము మనుషులు పోవాలన్నా, అన్నీ మోసుకొని పోవాలంటే చాలా కష్టపడతాం. కానీ ఒక్కసారిగా మేము అన్ని బ్యాటరీస్ని, డ్రోన్ను క్యారీ చేయాలంటే మాకు కూడా చాలా కష్టం. అలాంటి ప్లేసుల్లోకి కూడా పోయి కొట్టినాం మేము. అక్కడ నాకేమైందంటే నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి నాతో పాటు వెహికల్ ఆపరేటర్ ఒకరు, తర్వాత డ్రోన్కు పైలట్గా నేను, కో పైలట్గా నాకు ఇంకొకరు, తర్వాత బ్యాటరీస్ క్యారీ చేయడానికి ఇలా ఒక 3 నుంచి 4 సపోర్ట్ తీసుకొని నేను ఆడపిల్లనైనందువల్ల నేను ఇలా చేస్తాను. మగపిల్లలైతే కంపల్సరిగా చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉద్యోగాలు లేవని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులకి మంచి అవకాశం. ఎలా అంటే నువ్వు డిగ్రీ అయిపోయింది, నువ్వు ఒక పైలట్ లైసెన్స్ పొందగలిగితే 25,000 నుంచి 30,000లోనే మనకు లైసెన్స్ వస్తుంది. ఈ లైసెన్స్ని గవర్నమెంట్ డీజీసీ అప్రూవల్ ద్వారా తీసుకొని యువత ఏ విధంగా ముందుకు రావచ్చు అంటే, ఆ లైసెన్స్ అనేది ఉంటే బ్యాంకులో డ్రోన్ పైన సింపుల్గా వాళ్ళ సిబిల్ చూసుకుంటే
ఈజీగా వాళ్ళకు డ్రోన్ని 10 లక్షలు విలువ చేసే డ్రోన్ని వాళ్ళ సిబిల్ని బట్టి వాళ్ళు లైసెన్స్ తీసుకొని వచ్చే వాళ్ళు ఏ విధంగా గ్రోత్ కావాలనే దానికి కూడా బ్యాంకీస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఆడపిల్లలు కూడా ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడిగినారు, అక్క మీరు చేస్తున్నారు, మేము కూడా ఇంట్రెస్ట్ ఉంది, మా పేరెంట్స్కి చెప్పండి అని నాతో చాలామంది ఒక 4-5 మంది ఆడపిల్లలు కూడా యూత్ అడిగినారు. వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పినాను, కంపల్సరీగా అమ్మ మనమందరం ఒక బృందంలాగా వెళ్దాము, కష్టపడదాము, పని చేసుకుందాము, పని చేసుకొని 10 మందికి మనము జీవనోపాధిని మన ద్వారా కూడా ఇద్దాము, తర్వాత మీరు డెవలప్మెంట్ అవుతారు, ఉద్యోగం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రోన్ వచ్చిన తర్వాత నా లైఫ్లో నేను చేసిన గొప్ప అవకాశాలు. అదేవిధంగా ఈరోజు ఇలా వచ్చి మాట్లాడడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నన్నే ఆదర్శనీయంగా తీసుకొని ఈరోజు నిజంగా నేను ఏ రోజు అనుకోలేదు, మా గ్రామం దాటి నేను మా గ్రామంలో ఒక మహిళగా జోష్నాగా ఉన్నప్పుడు నాకు అంత గుర్తింపు లేదు. నేను కూడా ఎస్హెచ్జిలో లీడర్గా ఉన్నాను, తర్వాత అధ్యక్షురాలుగా ఉన్నాను, తర్వాత డైరీ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నాను, తర్వాత ఆ డైరీ కమిటీలోనే జిల్లా కమిటీ అంటే జిల్లాలో పశుగణాభివృద్ధి శాఖ అనేది ఉంది. చైర్మన్ పదవికి 2014-15లోనే నేను పోటీ చేయడం జరిగింది. అక్కడ నేను గెలిచినాను. అప్పుడు నాకు ఇంత ధైర్యం లేదు, ఆడపిల్లను చిన్న వయసు అని చెప్పి ఇంట్లో వాళ్ళు వేరే రాష్ట్రాలకు మీటింగ్ వెళ్ళాలా అని చెప్పినప్పుడు అక్కడ నేను వెళ్ళలేకపోయినా. కానీ ఈసీ మెంబర్గా 8 సంవత్సరాలు ఉన్నా. ఆ తర్వాత మండల లెవెల్లో ఉన్నా. మండల లెవెల్ నుంచి జిల్లా కమిటీ వరకు నేను వెళ్ళడం జరిగింది. జెడ్ఎస్ వరకు మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను డైరీ కమిటీ పైన మాట్లాడడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ ఫీల్డ్లోకి, ఆ తర్వాత ఆడపిల్లల పైన అంటే మన బిడ్డ అనే ప్రోగ్రాము, అది పిల్లల పైన లింగ వివక్షత ఉండకూడదు, అదే ఆడపిల్లని తెలిసి భ్రూణహత్య చేయకూడదనే దానిపైన 2015 నుంచి 17 వరకు నేను అందులో పనిచేయడం జరిగింది. అక్కడ కూడా ఒక మంచి సక్సెస్ స్టోరీస్ అంటే ఒక 4-5 మంది అబార్షన్లు తెలిసి మనము ఆపినాము. వాళ్ళల్లో ఒక 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు అలా పుట్టినారు. వాళ్ళు కూడా ఈరోజు 6-7 ఏళ్ళ పిల్లగాళ్ళు అయ్యి ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళు నన్ను చూసి నేను డ్రోన్ ఎత్తపోయినప్పుడు కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇవన్నీ కూడా నాలో తెలియకోకుండా నేను ఏదైతే వెతుక్కుంటూ వచ్చినానో ఈ వెతికే ప్రయాణంలో ఇవన్నీ చూడగలిగినాను. ఈ రోజుటి వరకు కూడా నేను ఎంతైతే అనుకుంటా వచ్చినానో అది అన్ని విషయాల్లో అందరూ ఒక గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ఇలా విలేకరి అన్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో పనిచేసినప్పుడు వారంలో 3 క్లిప్పింగ్స్ నాయి వచ్చేవి. ఒకరోజు పని చేస్తే మరుసటి రోజు వస్తుంది, ఆ రోజు పని చేస్తే మళ్ళీ మరుసటి రోజు. ఇలా నిజంగా నేను చేసే ప్రతిదీ కూడా అది పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో నేను పనిచేయడం జరిగింది. అవకాశాలందరికీ వస్తాయి, కానీ వాటిని అందిపుచ్చుకోవడంలో విజయం దాగి ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ పట్టుదల ఉంటే ఆకాశంలో కూడా మనమే సత్తా చాటుకోగలమని జ్యోత్స్న నిరూపించారు. సామాజిక బాధ్యత, ఆర్థిక అవగాహన, సాంకేతికత పరిజ్ఞానం ఈ మూడింటి కలయికతో జ్యోత్స్న సృష్టించిన ఈ విజయం ప్రతి మహిళకు ఒక పాఠం. ఆధునిక వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ మన దేశ సాగు రంగం మరింత పురోగతిని సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. నమో డ్రోన్ దీదీ పథకం కింద మరిన్ని డ్రోన్లు అందుబాటులోకి వస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. నీతి ఆయోగ్ అనే మీటింగ్లో నా ఫోటోని ప్రజెంటేషన్ చేసినారు. అది ఎందుకంటే అంతర పంటలతో ఆదాయం ఎలా తీసుకోవాలా అది ఇప్పుడు నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అందులో ఎందుకు చెప్తానంటే ఆ ఫీల్డ్ కోసం అంతర పంటలతో ఆదాయం తీసుకునేటప్పుడు రకరకాల పంటలు వేస్తాము. వాటిల్లో పురుగు ఎక్కువ ఉధృతి వస్తుంది. అలసంద వేసిన, ఆనప వేసిన, తర్వాత గోరుచుక్కుడు వేసిన, బెండ వేసిన, కంది వేసిన, తర్వాత జొన్న, మొక్కజొన్న అంటే కొన్ని రక్షక పంటలు, కొన్ని అంతర పంటలు ఈ విధంగా వేసే ప్రక్రియలో ఏమవుతుందంటే క్యారెట్, ముల్లంగి, గోంగూర, చుక్కాకు, చెట్టు చుక్కుడు ఇన్ని రకాల పంటల్ని నేను పండియాలనే ఒక ఉద్దేశం. పంట పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఎవరికో చెప్తాం, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, నువ్వు చెయ్యేనని. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది చేసిన అనుభవం ఉండి దాన్ని రోగం వచ్చినప్పుడు ఎలా నియంత్రించాలనో చెప్పగలిగితే, మనం కరెక్ట్గా చూపించగలిగితే అది మనం 10 మందికి చెప్పగలుగుతాం, 10 మందిలో చూపించగలుగుతాం అనే ఉద్దేశంతో ఈరోజైతే మా నాన్న భూమి, అదే ఏటిపురంబోగు భూమిలో నేను 4 ఎకరాలు నేనే సొంతంగా నేను మా నాన్నకి చెప్పిన, అమ్మ ఇన్ని పంటలు వేస్తే రావు అని. మా నాన్న కూడా నేను పెట్టినప్పటికి కూడా పెద్ద మొత్తం మీద నేను 4 ఎకరాలు వేస్తానన్నా అని చెప్పిన. అప్పుడు మా నాన్న కొంచెం భయపడినాడు. భయపడితే నేనేమన్నా నేను పెట్టుబడి పెట్టుకుంటా, నేను కౌలుకు తీసుకొని
నీ వ్యవసాయ భూమిలో నేను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను డ్రోన్తో నేను మందులు పిచికారి సకాలంలో ఏ టయానికి ఏమి ఇవ్వాలా, ఎంత మోతాదులో ఇవ్వాలా, అన్ని రకాల పంటలు వేసినప్పుడు వాటిని ఎట్టా అరికట్టాలనేది నేనే చూసుకుంటాను. ఈ సంవత్సరం నేను తీసుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే నేను జూన్ 24 విత్తనం వేసిన, రేపు శుక్రవారానికి ఖచ్చితంగా నెల రోజులైతుంది. ఇప్పుడు ఇంకా నేను ఏమి పురుగుల మందులు కానీ ఏవే కానీ మందులు పిచికారీ చేయలేదు. డైరెక్ట్ భూమిలో విత్తనం వేసిన. విత్తనం వేసిన కాడ నుంచి బాగా మొలక వచ్చింది పతలా ఉంది. కానీ అది కూడా కొంచెం అంటే ఈ వర్షాకాలం కదా అని కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు. చిక్కగా ఉంటే దోమ ఎక్కువ వస్తుందో, అది మామూలుగా రబీలో వేయాల్సినది ఇప్పుడు నేను ఖరీఫ్లో వేసిన. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను చేసి రైతులకి నేను ఇది ఎవరినో మెప్పించడం కోసం చెప్పట్లేదు. ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకొని నేను చెప్పే మాటకి బలం ఎంతుంది, నేను చేసే పనికి ఎంత క్లారిటీ ఉంది అనేది దానికోసమే నేను చెప్తాను. ఇది ఎక్కడ కూడా చెయ్యకోకుండా చెప్పడం అంటే సాధ్యం కాదు. మనం చేసి మనం అనుభవం పంచగలిగితే 10 మంది నమ్మగలుగుతారనే దానికోసం మాత్రమే. ఇప్పుడు ఇది నాకు జ్ఞానాన్ని ఇస్తుంది. తర్వాత నేను కూడా బయటికి వెళ్ళి కూరగాయలు కొంటాండా, తర్వాత అన్నీ నేను కొనే చేసుకుంటాండా. కాకపోతే ఇప్పుడు మనం అంతర పంటలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రధాన పంట వేరుశనగ అయినప్పటికి కూడా నాకు కందులు వస్తాయి, జొన్నలు వస్తాయి, సజ్జలు వచ్చాయి, తర్వాత చుక్కుడికాయలు, మొటికాయలు, తర్వాత క్యారెట్, ముల్లంగి, గోంగూర అన్ని రకాలు నేను బయట కొనకూడదు. నా వ్యవసాయ భూమిలో నేను పండించుకోవాలా, నేను తినాలా, నేను ఖర్చులను తగ్గించుకోవాలా, అధికంగా ఎదగాలనేది నా ఉద్దేశం అయినప్పటికీ కూడా నేను 10 మందికి చూపించడానికి కూడా ఇది ఈరోజు ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా ఈరోజు నా కోసం ప్రైమ్ 9 ఛానల్తో నేను మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇప్పటి వరకు నేను ఇంత చక్కగా ఏ ఛానల్లో మాట్లాడలేదు వాస్తవంగా. ఇది నా సంతోషం కావచ్చు, నా ప్రాక్టికల్ కావచ్చు. ఎక్కడే కానీ నేను ఒక నిమిషం ఆగి మాట్లాడింది లేదు. నేను ప్రతిదీ కూడా నేను చేస్తానేది నాలో నుంచి వచ్చేదే. నేను ఏదైతే నేను చేసినానో దాన్ని కంఠపాఠంగా నేను మార్చుకోవడానికి నాకు ఈ టీవీ ఛానల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను మాట్లాడగలిగినప్పుడే 10 మందికి చెప్పగలుగుతాను. వాస్తవంగా నేను ఇలా టీవీ మీదకి వచ్చి నేను ఈ పని చేసినా అని చెప్పినప్పుడే నాలో ధైర్యం పెరుగుతుంది. నేను 10 మందికి చెప్తానా, నేను చేయగలుగుతానా, నన్ను నమ్మండి అని నేను ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్న వాళ్ళ ద్వారా నిజంగా ఈ అమ్మాయి కష్టపడుతుంది. వాళ్ళు అదే పనిగా మా పొలం 2 కిలోమీటర్ల దూరంలోనే వస్తున్నారు. వచ్చి నేను పడే కష్టాలన్నిటినీ నేను ఎలా ట్రావెల్ అవుతానా, నేను ఎలా చేస్తానా, వీళ్ళందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 మందికి ఉపయోగపడుతుందంటే 10 మంది నాకు తోడవుతున్నారు. ఆ తోడు ఈ విధంగా కూడా అవుతుంది. నిజంగా చాలా థ్యాంక్స్ టీవీ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడా. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా వాళ్ళు నిజంగా హాలిడే తీసుకోవాలా, నాకు ఈరోజు సమయం ఉందని అంటే వాళ్ళు ఈరోజే వచ్చినారు. అదే 6కే వచ్చేసి నా కోసం 1 గంట సేపు వెయిట్ చేసినారు. నేను కూడా అన్ని పనులు అయిపోజేసుకొని అన్న వాళ్ళని శ్రమ పెట్టినా. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా. ఒకప్పుడు మార్పు అనేది పెద్ద నగరాల నుంచి పల్లెలకు వస్తుందని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పల్లెల్లో పుట్టిన ఆలోచనలే మార్పుకు దారి చూపిస్తున్నాయి. నామాల జ్యోత్స్న ప్రయాణం కూడా అలాంటి మార్పుకు నిదర్శనం. ఒక అవకాశం, ఒక కొత్త ఆలోచన, ఒక సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ కలిస్తే ఒక సాధారణ మహిళ కూడా ఎంతటి విజయాన్ని సాధించగలదో ఆమె నిరూపించారు. డ్రోన్ ఎగిరింది కేవలం ఒక పొలం మీద మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల ఆశల మీద కూడా. మహిళలు కేవలం సహాయకులుగా కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగలరని ఈ కథ చెబుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకున్న ప్రతి మహిళకు ఇది ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. రేపటి గ్రామీణ భారతంలో వ్యవసాయంతో పాటు టెక్నాలజీ కూడా కలిసి నడిచే రోజులు రాబోతున్నాయి. ఆ మార్పులో మహిళల అడుగులు మరింత బలంగా ఉండాలంటే అవకాశాలను అందిపుచ్చుకునే ధైర్యం అవసరం. ఆకాశంలో ఎగిరే ప్రతి డ్రోన్ వెనుక ఒక కొత్త కళ, ఒక కొత్త విజయం ఉంటుందని నామాల జ్యోత్స్న ప్రయాణం మరోసారి గుర్తు చేస్తోంది.